ఉన్నత విద్యలో మనం చదువుకున్న విద్యార్థుల సంఖ్య జీఈఆర్ అంట, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26% మాత్రమే ఉంది. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా మనం ఎక్కడ ఉన్నాము అంటే ఉన్నత విద్య 26% మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్కి వస్తున్నాం. మోడీ గారు చేసిన పాపం ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో 50% కావాలి అనే పద్ధతిలో వారు వెళ్తున్నారు. ఎప్పటి నుంచో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకేం చెప్తుంది అంటే 1:1000 పెట్టండి, కనీసం 1000 మందికి ఒక డాక్టర్ పెట్టండి అని ప్రపంచం అంతా చెప్తుంది, మనకు చెప్పింది. మనం ఎన్నడూ చేయలే ఆ పని. కానీ మోడీ గారు ఏం చేశారంటే కనీసం కదా అది చేయాలి కదా అని అనుకున్నారు. అందుకే 1:800 చేశాడు ఆయన. ఎలా చేశాడు ఇది అని చాలామంది వెనక్కి మనం ఇప్పుడు జరిగిన ఈ పరీక్షను చూస్తాం తప్పితే వెనకాల ఎంత హోంవర్క్ జరిగింది, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 70 ఏళ్ళలో ఏం జరిగింది, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది. 380 మెడికల్ కాలేజీలు ఈ దేశంలో ఉండేవి. మోడీ గారు వచ్చాక 14 తర్వాత 710 కాలేజీలు వచ్చేసాయి. అంటే 100% ఇంక్రీజ్ ఉంటుందా ఎక్కడన్నా? 70 ఏళ్లలో చేసే పని, 60 ఏళ్లలో చేసే పని 10 ఏళ్లలో ఒక ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? ఇది అడగరే మీరు. 50,000 సీట్లు ఉండేటివి మనకు మెడికల్ కాలేజ్ సీట్లు అన్నీ కూడా దేశమంతా 1,10,000కు పెరిగినాయి సీట్లు కదా. ఎలా పెరిగినాయి ఈ 10 ఏళ్లలో? మరి అంటే 50,000 సీట్లు కేవలం అంటే 75 ఏళ్లలో అన్నీ ఉన్నాయి. 10 ఏళ్లలో మీకు 1,10,000 పెరిగాయి. అది కూడా 100% ఇంక్రీజ్. 100% ఇంక్రీజ్. 30,000 ఉండేవి పీజీ సీట్లు. మెడికల్ కాలేజ్ కొత్తది ఓపెన్ అయితే మనకు పీజీ పాఠం చెప్పే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేకుండేరు, ఈ దేశంలో లేరు. అలాంటిది మీకు 70,000కు పీజీ సీట్లు పెరిగిపోయినాయి. దేశంలో 10 ఏళ్లలో కళ్ళతో చూడని ఒక ఎక్స్పాన్షన్ జరిగింది. నేనేమంటే మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. సప్లై తగ్గంగానే డిమాండ్ పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది. మెడికల్కి ఎక్కువ డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే సప్లై లేదు కదా ఇన్ని రోజులు. మీరు ఇప్పుడు చూడండి సతీష్ గారు, డెంటల్ ఎవడైనా సీట్ ఇస్తాం రాండయా అని అడుగుతున్నారు మార్కెట్లో. రాండి సీట్ ఇస్తాం, వద్దురా బాబు. ఎందుకంటే డెంటల్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. ఇప్పుడు అయిపోయింది, కాన్వెంట్ స్కూల్ అడ్మిషన్ లాగా అయిపోయింది. మోడీ గారు సీట్లు పెంచారు. ఇంకొక 5 ఏళ్ల తర్వాత చూడండి మెడిసిన్ కూడా ఎవరు అడగడు. దేశం అంతా మెడిసినే ఉంటారు, పీజీ ఉంటారు, అందరూ ఉంటారు. డిమాండ్ తగ్గిపోతుంది. ఒకవైపు మీరు ఇది చూస్తున్నారు కానీ ఇంకోవైపు తగ్గిపోతుంది. అట్లాగే మనము ఈ బ్యాక్గ్రౌండ్లో చూసినప్పుడు వెనకాల జరుగుతున్న పని ఒకటి ఉంది. ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, డిమాండ్ మార్కెట్లో తగ్గిపోతుంది. అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ రూరల్ ఏరియాస్ కూడా ఇప్పుడు లభించే ఒక రోజు రాబోతుంది తొందరలోనే. మీకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎయిమ్స్ అనేది ఢిల్లీలో ఒక్కటే ఉండేదండి. అపురూపమైన మెడికల్ కాలేజ్, ప్రాణం పోతుంది అన్నప్పుడు ఎయిమ్స్కి వెళ్తారు. అక్కడ కూడా కాదంటే అమెరికాకి వెళ్ళేవాళ్ళు, ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా. ఆ తర్వాత 1, 2 అరా పెరిగాయి. మొత్తం 14 వరకు 7 ఎయిమ్స్ ఉండేవి ఈ దేశంలో, 7 మాత్రమే ఉండేవి. మోడీ గారు వచ్చాక 23 ఎయిమ్స్ అని ప్రతి రాష్ట్రంలో ఒక ఎయిమ్స్ ఉందండి. ఎయిమ్స్ అనేది అపురూపమైంది కాదు, ఎవరికైనా అందుబాటులోకి వచ్చేసింది ఎయిమ్స్ అని. క్వాలిటీ మెడికల్ సర్వీసెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఊరికే ఊరి తీసేయండి, ఆయన తొలగించండి, పరీక్ష అనేది అధికారులు పెడతారు. 14లో మనకు ఇదే మెడికల్ అడ్మిషన్ పరిస్థితి ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పరీక్షలు పెట్టేసి గందరగోళంగా ఉండేది. ప్రీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని జరిగేది. తల్లిదండ్రులు తట్టా బుట్టా పట్టుకొని పిల్లల్ని వేసుకొని ఈడ పరీక్షలు అయినాక అక్కడ, ఆ రాష్ట్రం అయినాక ఇక్కడ, పాపం తెలివైన పిల్లల తల్లిదండ్రులు ఫ్లైట్లో పోయిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఫ్లైట్లో, ట్రైన్లలో 5, 6, 7, 10 పరీక్షలు కూడా రాసిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్క ఈ రాష్ట్రంలో రాకపోయినా ఇంకో రాష్ట్రంలో వస్తుందని ఆశతో తల్లిదండ్రులు నీట్ కంటే బిఫోర్ ఇది, నీట్ కన్నా బిఫోర్ ఇది కూడా తెలియాలి మనకు. ఎందుకంటే రైళ్లలో 1 నెల రోజులు గడిపోయినాయి తల్లిదండ్రులు. ఎన్ని కష్టాలు పడ్డారండి, వాళ్ళ కష్టాలు ఎవరైనా అడుగుతారా? అవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు ఫ్రీగా మీ ఇంటి దగ్గర వీలైనంత దగ్గరగా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చింది. 4,500 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ దేశంలో ఉన్నాయి. గతంలో లేవు. రాష్ట్రానికి 1 ఉండేది, 2 ఉండేటివి అంతే. ఇప్పుడు జిల్లా స్థాయికి వచ్చేసాయి. ఎన్ని సెంటర్స్ వచ్చాయి. మీ దగ్గరికి పరీక్షా కేంద్రం వచ్చింది. రాగానే నీట్ పెట్టంగానే తమిళనాడు ముఖ్యమంత్రి ఫస్ట్ ఏమన్నాడా, ఆపేసేయండి మీ నీట్, మాకొద్దు, ఏది వద్దు, మీ భాషలో హిందీలో పెట్టుకుంటారు, ఇంగ్లీష్లో పెట్టుకుంటారా అని అన్నాడు. కరెక్టే అది ఆయన చెప్పింది కూడా. మరి కనుక అన్ని భాషల్లోకి ఇప్పుడు 13 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది మోడీ గారు వచ్చాక. ఒక్క భాషలో లేదు ఇప్పుడు ఇంకా అన్ని భాషల్లోకి పంపిస్తున్నాడు. 13 భాషల్లో జరుగుతుంది ఈ పరీక్ష.
13 భాషల్లో పెట్టాలి, 4500 కేంద్రాల్లో పెట్టాలి, 24 లక్షల మందికి కూర్చోబెట్టాలి, అకామిడేట్ చేయాలి. ఇంత పెద్ద వ్యవస్థలో కేవలం 6 సెంటర్స్లో గందరగోళం జరిగింది, తప్పు జరిగింది. దాని తప్పునే అందాం. మోడీ గారు ఉరి తీయాలి అని కాదు, అధికారి ఎవడున్నాడో వాడి నిర్లక్ష్యం కారణంగా జరిగింది. గ్రేస్ మార్కులు ఇచ్చారు, మనందరికీ తెలుసు. 1567 మందికి ఎంతో గ్రేస్ మార్కులు ఇచ్చారు. దాంతో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మనం అవహేళన చేస్తాం, 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది? ఏం చేస్తున్నాడు మోడీ? అన్నిటికీ మోడీ కావాలి. ఒక ఆయన ఇట్లాగే అనకూడదు, పేరు తీసుకోకూడదు, కానీ మీలాంటి దీంట్లో యూట్యూబర్ ఆయన కూర్చొని ఒక పెద్ద మనిషికి ముందర ప్రొఫెసర్ అని కూడా పెట్టుకుంటాడు. ఇక ఆయన మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతుంటాడు? ఎక్కడున్నాడు మోడీ? పరీక్ష పే చర్చ అని మాట్లాడుతుంటాడు కదా, మన్ కీ బాత్, దిల్ కీ బాత్ అని మాట్లాడుతుంటాడు. హే అని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. 20 భాషలు మోడీని తిట్టి నేనేమంటున్నాను, మీరు మేధావి, మీరు ప్రొఫెసర్ అని పెట్టుకున్నందుకు నేను ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. ఓకే, మీరు వేరేలాగా మాట్లాడాలి. ఈ పరీక్షలు ఇలా కాదు, ఇందులో తప్పులు జరుగుతాయి కనుక మార్చాల్సిన అవసరం ఉంది. ఎలా మార్చాలి? పరీక్ష విధానం పైన మీరు మాట్లాడాలి. సొల్యూషన్ నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన మాట్లాడతాడు, ఏమైనా చెప్తాడు కదా. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్, జర్నలిజం చేశాడు. మీరు పక్కకు ప్రొఫెసర్ అని తీసేయండి, మీరు మాట్లాడలేకపోతే. రాజకీయమే మాట్లాడతామంటే రాహుల్ గాంధీ లేడా చెప్పడానికి? మోడీ ఆయన తీసేయండి, పరీక్షను ఆపలేకపోయాడు, ఆయన తిడుతున్నాడు కదా. నువ్వే తిట్టేది. నువ్వు పార్టీ పోని చెప్పు, నువ్వు కాంగ్రెసా? ఏ పార్టీ నువ్వు చెప్పవు, కడుపులో విషయం ఉంటుంది. కానీ అడ్డం వచ్చిన వాడు మోడీని తిడుతున్నాడు, కానీ పరీక్షలకు సొల్యూషన్ చెప్పేవాడు లేడు.